ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది నా బిడ్డకి అన్నప్రాసన చేయడం. ఇది నా బిడ్డకి బారసాల చేయడం. అర్థమైందా? ఒక తల్లి పడిన ఆవేదన నీకు అర్థమైందా? ఒక తల్లి రోదన నీకు అర్థమైందా? అవన్నీ నాకు దూరం అయిపోయాయి కదా బావా. వాటన్నింటినీ ఎవరైనా తీసుకొచ్చి ఇవ్వగలరా? మీ అమ్మ నాన్నలు తీసుకొచ్చి ఇవ్వగలరా? మీ అమ్మవారు తీసుకొచ్చి ఇవ్వగలరా? మీరివ్వగలరా? లేదా ఆ నిహారిక వాళ్ళు ఇవ్వగలరా? చెప్పు బావా, చెప్పు. అలాంటి అద్భుతమైన క్షణాలన్నీ నా నుంచి దూరం అయిపోయాయి. మధురమైన సంఘటనలు, అమూల్యమైన గుర్తులు అన్నీ అన్నీ దూరం అయిపోయాయి. కోట్లు పెట్టి కొందామనుకున్నా అవన్నీ దొరుకుతాయా చెప్పు బావా? 5 ఏళ్లుగా దూరమైన బిడ్డ ఎన్ని కష్టాలని అనుభవిస్తుందోనని ప్రతి క్షణం మనసుకి రంపపు కోతలా ఉంది. మన బిడ్డని అక్షయ్లో చూసుకుంటున్నాను కాబట్టి అక్షయ్ని ఎవరైనా విన్నా అన్నా నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పు, నేను నిహారిక మీద చేయి చేసుకోవడంలో తప్పుందా? ఒకవైపు మన కూతురు దూరమైందన్న బాధ, మరోవైపు అక్షయ్ని కూతురులా చూసుకుంటూ తనని ఎవరైనా ఏమన్నా అంటే తట్టుకోలేని నరకం. నేను అర్థం చేసుకోగలను. కానీ రేపటి రోజున అక్షయ్ తల్లిదండ్రులు వస్తే వాళ్ళు అక్షయ్ని తీసుకుని వెళ్ళిపోతే నువ్వు తట్టుకోగలవా? గౌతమి, గౌతమి, డాడీ, డాడీ.
ఏంటిది? ఎవరిలా చేశారు? మీరు ఈ కండిషన్ లో ఉన్నారని ఎవరో అజ్ఞాత వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పారు. నాకు ఫోన్ చేసింది ఎవరు? మీకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఆ రాక్షసుడు మళ్ళీ ఎంటర్ అయ్యాడు నిహారిక. ఆ దుర్మార్గుడు మళ్ళీ మన ఇంటికి వచ్చాడమ్మా. ఎవరు? నేనే. నా తమ్ముడు వికాస్ గాడమ్మా. Vikas is back. ఎందుకొచ్చావు? నువ్వు నన్ను అరెస్ట్ చేయించడం వల్ల నేను లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండిపోతాననుకున్నావా డార్లింగ్? బయటికి రావడం, దుబాయ్కి వెళ్లి వ్యాపారాలు చేయడం, నష్టపోవడం అన్నీ జరిగిపోయాయి. అందుకే ఇక్కడికొచ్చా. అక్కా బావలకి టైం బాంబ్ ఫిక్స్ చేశా. ఎందుకు? అర్జెంటుగా 50 లక్షలు కావాలి నాకు. అక్కా బావలు ఇవ్వనన్నారు. అందుకే ఇలా కట్టేశా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.